హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ ఫేస్. నేను మీ మహేష్ వంశీ. కొందరికి పుట్టినరోజు వస్తే చాలు ఎంతో హడావిడిగా కనిపిస్తుంది. కేకులు, పార్టీలు, బెలూన్లు, ఫొటోస్, సోషల్ మీడియా పోస్టులు, ఇలా ఆ రోజు వాళ్ళకి ఎంతో ప్రత్యేకమని భావిస్తూ అందరికీ చాలు చెప్తారు. అదే సమయంలో మరికొందరు ఉంటారు, బర్త్డే వచ్చిందంటే చాలు ఎలాంటి హడావిడి వాళ్ళు కనపరచారు. కేకులు, పార్టీలు, విషెస్ ఇలాంటివేవి వాళ్ళకి పట్టనట్టు ఉండి ఉంటారు. బర్త్డే కూడా జస్ట్ ఒక నార్మల్ డేగానే వాళ్ళు కనిపిస్తారు. కొంతమందికి పుట్టినరోజు జరుపుకోవడం అంటే వారి ఆనందానికి సంకేతం. జీవితం చిన్నదే కాబట్టి ప్రతి సంవత్సరం వచ్చే బర్త్డేని ఒక సెలబ్రేషన్లా చేసుకోవాలనుకోవడం తప్పేం కాదు. వాళ్ళకి పుట్టినరోజు వస్తుంది అంటే జీవితం మీద ప్రేమను చూపించుకునే ఒక రోజుగా భావిస్తారు. అందుకే సంవత్సరంలో వచ్చే ఒక్క రోజుని వాళ్ళు ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేస్తారు. కానీ అందరూ అలా ఉండరు. పుట్టినరోజు దగ్గర పడుతుంది అంటే వాళ్ళ మనసులో ఏదో శూన్యత. పార్టీస్ అంటే ఎంతో బోరింగ్. ఎన్ని విషెస్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నా కానీ పెద్దగా సంబరపడిపోరు. అయితే కొందరు పుట్టినరోజు ఎందుకు జరుపుకోరో అనే విషయాల్ని మనం తెలుసుకుందాం. అందులో మొదటిది చైల్డ్హుడ్ ట్రోమా. బాల్యంలో వాళ్ళకి ఎదురైన కొన్ని సంఘటనలు వాళ్ళని డీప్గా హర్ట్ చేసి ఉండొచ్చు. ఉదాహరణకి వాళ్ళ బర్త్డేని ఎవరు గుర్తు పెట్టుకోకపోవడం, లేదా విష్ చేయకపోవడం, లేదా రాకపోవడం, లేదా ఆయనకి లేదా ఆమెకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా మరణించడం వంటి సంఘటనలు వాళ్ళని డీప్గా హర్ట్ చేసి ఉండొచ్చు. అందుకే వాళ్ళు బర్త్డే చేసుకోవడం అంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపకపోవచ్చు. ఇవన్నీ మనకి చిన్న విషయాలుగానే కనిపిస్తుండొచ్చు, కానీ వాళ్ళకి మాత్రం ఇవే పెద్ద విషయాలు. అందుకనే వాళ్ళ బర్త్డే రోజు వస్తుందంటే చాలు ఇంట్లో ఉండిపోవడం, లేదా ఖామోష్గా అంటే సైలెంట్గా ఉండిపోవడం లాంటివి చేస్తూ ఉంటారు. సో ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కావద్దు అని చెప్పేసి దీన్ని బర్త్డే జరుపుకోకపోవడం అనేది ఒక ప్రికాషన్గా వాళ్ళు భావించి బర్త్డేని జరుపుకోకపోవచ్చు. మనోవిజ్ఞానంలో దీన్ని లెర్న్డ్ హెల్ప్లెస్నెస్ అంటారు. అంటే తరచుగా ఎదుర్కొన్న నిరాశల వల్ల వాళ్ళు పూర్తిగా ఆశనే కోల్పోవడం అన్నమాట. రెండవది బిజీ జీవితంలో పడి వాళ్ళ బర్త్డేని మర్చిపోవడం. ఈ ఉరుకుల పరుకుల జీవితంలో పడి వాళ్ళ పుట్టినరోజుని మర్చిపోవడం. ఉదయం లేస్తే రాత్రి వరకు పని 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 అని డే అయిపోయేంత వరకు వాళ్ళకి పుట్టినరోజు అనే సంగతే గుర్తులేదు. వాళ్ళు ఈ బర్త్డేని కూడా రెగ్యులర్ డే లాగానే ట్రీట్ చేస్తారు. దీన్నే టైం బ్లైండ్నెస్ అంటారు. వాళ్ళ పుట్టినరోజు అయినా సరే వాళ్ళకి ఏమాత్రం ప్రత్యేకంగా కనిపించదు. ఆ డేని కూడా వాళ్ళు రెగ్యులర్ డేగానే ట్రీట్ చేస్తారు. అంటే వాళ్ళలో వాళ్ళే ఆత్మ సంతృప్తి పొందడం. మూడవది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందినవారు. మరికొందరికి బర్త్డేస్ అనేటివి జరుపుకునేటివి కావని కేవలం వాళ్ళ లోపటే వాళ్ళు ఆనందాన్ని వెతుక్కుంటారు. ఈ బర్త్డేలు, గిఫ్ట్లు, పార్టీలు, ఔటింగ్లు వాళ్ళకి ఏమాత్రం సంతృప్తినివ్వవు. ఈ స్థితిని సెల్ఫ్ డిటర్మినేషన్ థియరీ అంటారు. అంటే వాళ్ళ లోపట వాళ్ళే ఆత్మ సంతృప్తి పొందడం. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో బర్త్డే అంటే వాళ్ళ విలువను ఇతరులకు చూపాల్సిన అవసరం లేదనుకుంటారు. పుట్టినరోజు అంటే కృతజ్ఞతతో కూడిన సైలెన్స్గా వాళ్ళు భావిస్తారు, అంతేగాని పార్టీలు, ఔటింగ్లు కాదు. నాలుగవది జీవితానికి పెద్ద అర్థం వెతికే వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులు పుట్టినరోజుకే పరిమితం కావటం లేదు. వాళ్ళు ప్రతిరోజును కూడా ఒక కొత్త అవకాశంగా వాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ప్రతిరోజు కూడా ఒక కొత్త ఉత్సవమే అని చెప్పవచ్చు. లోన్లీనెస్కి గురైనా కానీ వాళ్ళు దాన్ని అంగీకరించి ముందుకు నడుస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళకి ఎంత విలువైనదో వాళ్ళకి తెలుసు కాబట్టి. చివరగా మీరు ఎలాంటి వారు? హడావిడిగా బర్త్డే చేసుకునే వాళ్ళ, లేదా నిశ్శబ్దంగా మీలో మీళ్ళే ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఆనందంగా ఉండేవాళ్ళ? కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఎందుకంటే రెండింటికి అర్థం ఉంది. ఒకటి జీవితం బయటకి చూపిస్తూ ఉంటే, రెండవది మన మనసు లోపల ప్రశాంతతని చూపిస్తుంది. పుట్టినరోజు ఒకటే వస్తుంది, కానీ దాన్ని మనం ఎలా చూసుకుంటామనేదే ముఖ్యం. కొందరికి గిఫ్ట్లు, కేకులు, బర్త్డే పార్టీలు అంటే ఎంతో ఇష్టం. మరికొందరికి సైలెన్స్గా ఉండి వాళ్ళు ప్రశాంతంగా ఉండటమే వాళ్ళకి ఎంతో ఇష్టమైనదిగా గుర్తిస్తారు. కొందరికి సంతోషం బయటికి వ్యక్తం చేయడం ద్వారా వస్తే, మరికొందరికి ఆ సంతోషం మనసులో ప్రశాంతంగా ఉండడం ద్వారా వస్తుంది. మనోవిజ్ఞాన శాస్త్రం చెప్తుంది ఏంటంటే, నిజమైన ఆనందం ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడి ఉండదు. బర్త్డేలు, పార్టీలు, ఫొటోస్, సోషల్ మీడియా ఇవన్నీ కూడా అదనపు మాత్రం. అసలైన ఆనందం మనస్సు లోపట ప్రశాంతతోనే ఉంటుంది అని. ప్రధాన విషయం ఏంటి అంటే, ప్రతిరోజు విలువైనదిగా చూడగలగటం. అలాంటి వ్యక్తులు పుట్టినరోజునే కాదు, వచ్చే ప్రతి రోజును కూడా ఒక ఉత్సవంలా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతిరోజు కొత్త అవకాశం, కొత్త ఆశ, కొత్త సంతృప్తి తీసుకొస్తుందని వారు నమ్ముతారు. కానీ నిజమైన ఆనందం, సంతోషం మరియు జీవితం మీద కృతజ్ఞత మనకి మనసు లోపటే కలుగుతాయి. ఫైనల్గా ప్రతిరోజు జీవించడం, విలువైనదిగా భావించడమే నిజమైన సెలబ్రేషన్ అని మనం గ్రహించాలి. సో మీరు చూసారుగా, మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ మరియు కామెంట్ రూపంలో మాకు సపోర్ట్ అందించండి. నేను మీ మహేష్ బొమ్మిశెట్టి, సైనింగ్ ఆఫ్. జై హింద్.